హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేను మీ శ్రీజ. ఇవాళ వీడియోలో రెసిపీ వచ్చేసి టమాటో నువ్వుల పచ్చడి. అదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను. బిగినర్స్కి చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎలా ప్రిపేర్ చేయాలనేది చెప్తాను. అండ్ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కన బెల్ ఐకాన్ కూడా వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసినట్లయితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ఈజీగా మీ వరకు వస్తుంది. దానికోసం ముందుగానే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అందులో డైరెక్ట్గా పచ్చిమిర్చి వేసుకోండి. అది కొద్దిగా రోస్ట్ అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. 2 or 3 స్పూన్స్ వేసుకోండి. తర్వాత అవి చిట్పట్లాడతాయి కాబట్టి మూత పెట్టుకొని ఒక 2 minutes ఫ్రై అయ్యాక అందులో డైరెక్ట్గా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బిగినర్స్కి అలాగే బ్యాచిలర్స్కి చాలా యూస్ఫుల్గా, అలాగే మన ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడండి మీరు. తర్వాత అవి కాస్త మగ్గాక ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే ముందుగా నానబెట్టుకున్న కొంచెం చింతపండు అది కూడా వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత 1 స్పూన్ పసుపు, వీటిని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. వీటన్నింటిని చల్లారాక ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా తర్వాత వీటన్నింటిని మనం ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వుల్ని ఫస్ట్ రోట్లో వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. కొంచెం అవి మిక్స్ అయ్యాక కొద్దిగా వాటర్ వేసుకొని స్మూత్ పేస్ట్లా చేసుకోవాలి. తర్వాత ఇందులో టమాటా మిశ్రమం కూడా అన్నీ పచ్చిమిర్చి, ఉల్లిపాయ, చింతపండు వీటన్నిటి వేసి ఇలా నూరుకోవాలి. తర్వాత సాల్ట్ వేసుకోవాలి రుచికి సరిపడా. వీటన్నింటిని బాగా మెత్తగా అయ్యే వరకు ఇలా వీడియోలో చూపించిన విధంగా రుబ్బుకోవాలి. ఫైనల్గా మన టమాటా నువ్వుల పచ్చడి, రోటి పచ్చడి రెడీ అండి. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంత ఎమ్మి టేస్టీగా ఉండే టమాటా నువ్వుల పచ్చడి రెడీ. సో మీకు కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.